పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా సీతానగరంతో పాటు విజయవాడ పుష్కర ఘాట్లో నిర్మాణ పనుల్ని పరిశీలించారు. గుత్తేదారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతానగరం ఘాట్లలో నాణ్యత లోపించడంపై మండిపడ్డారు. అవసరమైతే కాంట్రాక్టర్ను అరెస్టు చేయాలని అధికారులకు సూచించారు. సకాలంలో పనులు పూర్తి కాకపోవడంపై సంజాయిషీ చెప్పాలన్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సద్వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. అంతకుముందు ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా జరుగుతున్న పనుల్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. బ్యారేజీలో నీటి మట్టం ఉండేలా చూసుకోవాలని సూచనలు చేశారు. బ్యారేజీ దిగువన జరుగుతున్న యాప్రాన్ పనుల్ని కూడా చూశారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన నీటిలో సుందరంగా అలంకరించిన 100 పడవలను కృష్ణానదిలో నిలిపి ఉంచాలన్నారు. దుర్గగుడికి సమీపంలో రహదారి విస్తరణను త్వరితగతిన చేపట్టాలని చంద్రబాబు నిర్దేశించారు. పుష్కరాల కోసం ఎన్డీఆర్ఎఫ్ సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బోట్లను పరిశీలించి ఎన్ని బృందాలను ఏర్పాటు చేస్తున్నారనే అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన బారికేడింగ్, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేసిన తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు.